డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. భువనగిరి పట్టణంలోని స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న రైతుల గురించి వారికి రావాల్సిన 2 లక్షల బీమా మరియు ఐకేపీ సెంటర్ల ప్రారంభం చేయాలని ఈరోజు ఎంఆర్ఓ గారికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ మరియు పట్న అధ్యక్షుడు రత్నపురం బలరాం మరియు జిల్లా అధ్యక్షుడు యువ మోర్చా పట్నం కపిల్ జిల్లా కార్యదర్శి మేడి కోటేష్ పాల్గొన్నారు. ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడాన్ని గమనించి ప్రతి ఒక్క చోట ఖచ్చితంగా ఐకేపీ సెంటర్లను వెంటనే ప్రారంభించాలని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని, అదేవిధంగా కౌలు రైతులకు 12,000 రూపాయలు రైతు భరోసా అందజేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రైతుకు కూడా 15,000 రూపాయలు అందకపోవడం సిగ్గుచేటు. రైతుల పక్షాన నిలబడతామని చెప్పేసి గతంలో మాదిరిగానే ఇందిరమ్మ రాజ్యం అంటే మేము పుట్టకముందు ఇందిరమ్మ రాజ్యం ఏ విధంగా ఉండేనో మేము చూడలేకపోయినాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని తలపించే విధంగానే రైతులను కానీ, ఉద్యోగస్తులను కానీ, విద్యార్థులను కానీ ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఎవ్వరికి ఎలాంటి అవకాశాలు లేకుండా చేస్తున్న ఉద్దేశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ఉద్దేశంతో జిల్లా అధ్యక్షులు గారి ఆదేశంతో ఈరోజు ఎంఆర్ఓ గారికి ఐకేపీ సెంటర్లను వెంటనే ప్రారంభించాలని చెప్పేసి, అదేవిధంగా రైతుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు శ్రీ ఉట్కూరి అశోక్ గౌడ్ అన్న గారు రైతుల సమస్యల గురించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మనకు కొద్దిసేపు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా గతంలో కూడా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, వడగళ్ల వానలతో దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా మొత్తం పర్యటించి అనేక కార్యక్రమాల సందర్భంగా కలెక్టర్ నుంచి తీసుకుపోయినప్పటికీ కూడా ఎక్కడ కూడా రైతుకు న్యాయం జరగలేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా మరి జిల్లాలో ఆర్భాటంగా ఐకేపీ సెంటర్లు పేరుకు మాత్రం తెరుస్తున్నారు తప్ప అక్కడ ధాన్యం కొనుగోలు జరగట్లేదు. హమాలి ప్రాబ్లం ఉంది, గోనె సంచుల ప్రాబ్లం కూడా ముందు జాగ్రత్త చర్యగా గోనె సంచుల ప్రాబ్లం, అదేవిధంగా లారీల ప్రాబ్లం లేకుండా చేయవలసిన బాధ్యత ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా అధికారులు కూడా ఎక్కడికక్కడ కూడా ఐకేపీ సెంటర్ సందర్శించాలని కోరుతా ఉన్నాం. భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఐకేపీ సెంటర్లో వలిగొండ రూట్లో ఉన్న ఐకేపీ సెంటర్ తరలించి అక్కడ రైతులకు అందుబాటులో లేకుండా చేయడం జరిగింది. మేము ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ విషయం అయితేనేమి, 500 రూపాయల బోనస్ విషయం అయితేనేమి, రాబోయే రోజుల్లో ముందస్తు చర్యగా ఐకేపీ సెంటర్ తీసుకోసం గోనె సంచుల విషయాలు అయితేనేమి, పెండింగ్లో ఉన్న హమాలి ప్రాబ్లంలు అయితే అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యగా తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో మొత్తం కూడా శాంతి భద్రతలు చాలా లోపించినాయి. ఈనాడు నిన్న నైట్ చూసినట్టయితే గోరక్షకు సంబంధించిన ప్రశాంత్ అనే వ్యక్తి మీద కాల్పులు చెలరేగినది. దీని వెనుక ఎంఐఎం పార్టీ హస్తం ఉంది. గతంలో కూడా గోరక్షకు సంబంధించిన కార్యకర్తలు పిటిషన్ ఇస్తే ఉల్టా గోరక్షకు సంబంధించిన కార్యకర్తలు కేసులు పెట్టిన సంఘటన చూసాం. ఈనాడు రియాజ్ ఒక కానిస్టేబుల్ చంపిన విషయం చూసాం. ఖమ్మం జిల్లాలో ఒక మహిళను నడి రోడ్డు మీద ఇడ్చుకుంటా కారులో ఎక్కించుకొని రేపు చేసిన సంఘటనలు చూసాం. శాంతి ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రశాంత్ మీద జరిగిన ఆగడాలను వెంబడే అరెస్టు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంఐఎం పార్టీని కూడా హెచ్చరిస్తున్నాం. గోరక్షకును అడ్డుకోవాలని చూస్తే మేము చట్టాన్ని అమలు చేయమంటున్నాం. ఈ రాజ్యాంగంలో ఉన్న గోరక్షక్ చట్టాన్ని అమలు చేయని భారతీయ జనతా పార్టీ గోరక్షక్ డిమాండ్ చేస్తూ ఉంటే గోరక్షక్ మీద, నాయకుల మీద, గోరక్షక్ కార్యకర్తల మీద ఏదో మేము బెదిరిస్తామంటే ఎక్కడ కూడా గోరక్షక్ కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, హిందూ బంధువులు కానీ ఎవరు భయపడరని ముఖ్యంగా ఎంఐఎం పార్టీకి తొత్తుగా శ్రీ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నాం. ఇప్పుడైనా చర్య తీసుకొని గోరక్షను ఆపాలని, ఈ యొక్క ప్రశాంత్ మీద కాల్పులు జరిపిన వెంబడే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లా పార్టీ పక్షాన.